కామం, కోపం, భయం, అసూయ అన్ని రాగద్వేషాలతో ఆ మనస్సు శరీరం తింటుంటే ఆ శరీరానికి బయట నుంచి వదిలేస్తున్నాడు. సో డాక్టర్లందరూ బయట నుంచి గుచ్చుతున్నారు, కానీ శత్రువు లోపల నుంచి కొడుతున్నాడు అనమాట. దుఃఖ శోషణం కాయం. కాయం అంటే శరీరం. ఇన్ని దుఃఖాలతో కష్టపడుతున్న వ్యక్తికి ఆ దుఃఖము, ఆ కాయం అంటే శరీరాన్ని తినేస్తుంటుంది అనమాట, పురుగులాగా. ఒక పురుగు అయితే చెక్క ముక్క తినేస్తుంటుందో టక్ టిక్ 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 అని మన శరీరం మొత్తం తినేసేసి అన్ని రోగాలకి నిలమైపోద్ది అనమాట. సో చాలామంది అడుగుతారన్నమాట, వర్క్ లైఫ్ అంటే వాళ్ళు బతకాలి కదా, ఇల్లు గడవాలి కాబట్టి ఆ వర్క్ లైఫ్కి ఆధ్యాత్మిక జీవితం అంటే భక్తి జప సాధనకి ఎలా బ్యాలెన్స్ చేయాలి? త్రాసు తీసుకున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితం బరువు ఎక్కువ ఉండాలా, భౌతికమైన జీవితం అయిన వర్క్ లైఫ్ బరువు ఎక్కువ ఉండాలా, ఏది బరువు ఎక్కువ ఉండాలి? ఆధ్యాత్మిక జీవితం గుర్రం అయితే వర్క్ లైఫ్ భౌతికమైన జీవితం అనేది ఆ బండి, గుర్ర బండి. సో మీ కుటుంబ జీవితం, మీ కుటుంబ సంసారంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒక బండితో సమానం. అది మీరు లాగుతారా లేదా గుర్రం తెచ్చుకొని గుర్రంతో లాగించుకుంటారా, అది మీ చేతుల్లో ఉందన్నమాట. తెలివైన వాడు గుర్రం తెచ్చుకొని గుర్రంకి మేత పెట్టి గుర్రంతో లాగించుకుని వెళ్తాడు. తెలివి లేనివాడు ఆయన భర్త కింద దిగి ఆ ఎద్దుల బండిలో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఆ హైవేలో నడుస్తుంటాడు అనమాట. పైనుంచి ఎండ, కింద కాలు కాలుతుంటాయి. సో ఇక్కడ గుర్రం చాలా ముఖ్యమైనది అనమాట. ఆ గుర్రాన్నే సాధన అంటారు, ఆధ్యాత్మిక సాధన. అది ఎప్పుడైతే వచ్చిందో మన జీవితం చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయడం కాదనమాట, దాన్ని పట్టుకొని నడవడం, దానితో నిరంతరంగా ఉండడం. లేకపోతే ఒంటరిగా బండి మొయ్యలేం మనం. మీ లైఫ్లో భక్తి వచ్చిన తర్వాత మీ మెంటాలిటీలో, మీ ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. చాలా పీస్ గురయ్యి, చాలా పీస్ఫుల్గా ఉన్నారు రైట్ నో. ఇప్పుడు అలజడులు తగ్గాయి, ఆవేశాలు, ఆక్రోశాలు అవన్నీ తగ్గిపోయాయి. చాలా మెంటల్గా కూల్ అయ్యారు. కూల్ అయ్యారంటే ఏంటంటే మీరు, మీ భర్త, మీ కుటుంబం చక్కగా ఎద్దుల బండి మీద కూర్చొని గుర్రం లాగుతుంది కాబట్టి అందుకే కూల్గా ఉన్నారు. మీ భర్త ఎక్కువ కష్టపడుతున్నారు అనుకోండి గుర్రం లేకుండా, మీరు హ్యాపీగా సీట్లో కూర్చున్నా అయ్యో నా భర్తకు కష్టపడుతున్నారు, అయ్యో అయ్యో నాకై కష్టాలు. మీరు సీట్లో కూర్చున్నప్పటికీ ఆ సిస్టమ్ భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం పాటించాలి. అదే ఆధ్యాత్మిక జీవితము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కలి కల్మసనాశనం ఇది షోడస్కనామనం. ఆ కల్మసాలు నాశనం చేసే మంత్రము, ఆ మంత్రమే మీ ఇంటిని నడిపిస్తుంది, ఆ మంత్రమే గుర్రం అవుతుంది. నువ్వు జస్ట్ కూర్చో అంతే. ఆ మంత్రమే అమ్మా నాన్న, అది అవతారం అంటే ఆ యుగంలో మంచి వాళ్ళని నడిపించేది కాబట్టి ఆ మంత్రం నడిపిస్తుంది. నువ్వు కూర్చో అంటే ఏంటి ప్రభు అంటే మా భర్త ఇంట్లో కూర్చొని జపం చేసుకోవాలి, నేను నా భర్త, అది కాదనమాట. నేను నా భర్త ఇంట్లో కూర్చొని జపం చేసుకుని మన మా పిల్లలకి అన్నం పెడతారు, స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? మా భర్త జాబ్ చేయాలి కదా, జాబ్ చేయాలి. మరి నేను కూడా జాబ్ చేయాలి. మరి ఆయన జాబ్ చేయమని చెప్తున్నా, కానీ ఎలా జాబ్ చేస్తుండు, ద నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి చూద్దాం. ప్రభుపాద కూడా చెప్పారు, మనం ఎవ్రీవన్ డూస్ వర్క్. గురువే వర్క్ చేశారు. కరతాలు తీసుకెళ్ళి అమెరికా వెళ్ళి 70 సంవత్సరాలు ఆయనే 14 సార్లు ప్రపంచాన్ని మొత్తం తిరిగి ఆయన వర్క్ చేయకుండా కూర్చున్నారా వృందావనంలో కరతాలు కొట్టుకుంటూ? అలా కాదనమాట. ప్రతి ఒక్కరు వర్క్ చేయాలి. గృహస్థ జీవితం వర్క్ చేయాలి, బ్రహ్మచారి వర్క్ చేయాలా, సన్యాసి వర్క్ చేయాలి, అందరు కూడా వర్క్ చేయాలి. వాళ్ళ స్కిల్ ఆధారంగా, వర్ణాశ్రమం ఆధారంగా మీరు కూడా వర్క్ చేయండి. కానీ టెన్షన్తో, ఏడుపులతో, ఫ్రస్ట్రేషన్తో, భయంతో, ఇవన్నీ ఎమోషన్లు అంతా పెట్టేసి మనసులో అంత కష్టంగా వర్క్ చేస్తుంటే అక్కడున్న కష్టము, ఈ ఎమోషన్స్ శరీరాన్ని పద్మపురాణం చెప్పిందనమాట. దుఃఖ శోషణం కాయం. కాయం అంటే శరీరం. ఇన్ని దుఃఖాలతో కష్టపడుతున్న వ్యక్తికి ఆ దుఃఖము, ఆ కాయం అంటే శరీరాన్ని తినేస్తుంటుంది అనమాట, పురుగులాగా. ఒక పురుగు అయితే చెక్క ముక్క తినేస్తుంటుందో టక్ టిక్ 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 అని మన శరీరం మొత్తం తినేసేసి అన్ని రోగాలకి నిలమైపోద్ది అనమాట. సో ఆ శరీరం మంచిగా వాడుకోవాలంటే ఆ మనస్సు శరీరాన్ని తినకూడదు. ఇప్పుడు అందరి మనసులు ప్రతి ఒక్కరు శరీరాన్ని తినేస్తున్నాయి. పొద్దున్నుంచి ఎలా తింటున్నాయి మనస్సు?
మనసు శరీరం తినడం ఏంటి? కామం, కోపం, భయం, అసూయ అన్ని రాగద్వేషాలతో ఆ మనస్సు శరీరం తింటుంటే ఆ శరీరానికి బయట నుంచి వదిలేస్తున్నాడు. సో డాక్టర్లు అందరూ బయట నుంచి గుచ్చుతున్నారు, కానీ శత్రువు లోపల నుంచి కొడుతున్నాడు అనమాట. ఇది ఒక పెద్ద స్కామ్. శత్రువు ఇంట్లో ఉన్నాడు, రాయిలు బయట నుంచి విసురుతున్నారు. ఎలా తగులుతాయి? తగలవు. కొంచెం లోపల కొన్ని రాయలు తగులుతుంటాయి కానీ మొత్తం శత్రువు చంపేయాలంటే ఇంట్లోకి వచ్చేయాలి. ఇంట్లోకి వచ్చి ఎవడరా, ఎక్కడున్నాడు, నువ్వేనా 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 నువ్వేనా, అరే కృష్ణ అరే కృష్ణ 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 అరే 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 రామ్ 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 అరే అంటూ వెంటనే ఆ శత్రువుని చంపేసామంటే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనమాట. మనం ఏం చేస్తున్నాం, బయట నుంచి ఇంజక్షన్లు వేస్తున్నాం, అవన్నీ వేస్తాం, ఇవి వేస్తున్నాం. సో ఇదే రోబోటిక్ హోమ్స్. రోబోటిక్ హోమ్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్గా ఇంజక్షన్ వేస్తారు కానీ ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ భర్త, భార్య, చదువు అందరు కూడా రోబోటిక్ హోమ్స్లో ఉన్నారు. ఈ రోబోటిక్స్ హోమ్స్ ఉన్నంత వరకు మీరు ఎవరు హ్యాపీగా ఉండరన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలి జీవితాన్ని, భక్తిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, నో నీడ్ టు బ్యాలెన్స్ అనమాట. భక్తి అనేది ఇది సాఫ్ట్వేర్, దాన్ని పట్టుకొని ఈ హార్డ్వేర్ని తీసుకెళ్ళాలి. రోబోటిక్స్ హోమ్స్ అంటే ఏంటి అంటే మనసులో చెడు ఆలోచనలు, చెడు ప్రాబ్లమ్స్, మెంటల్గా వచ్చిన అన్ని ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తుందని తెలియకుండా వచ్చిందని చెప్పి ఏడ్చుకుని అలాగా కుటుంబం అంతా రోగగ్రస్తం అవడమే రోబోటిక్స్ అనమాట. దాని గురించి రోగం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా భర్త సంపాదించాలి. సో ఇద్దరు భార్య, భర్త, పిల్లలందరూ సంపాదిస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రోగాలు ఉన్నాయి, దట్స్ కాల్ రోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సంపాదించాలి. కానీ ఈ రోబోటిక్స్ హోమ్స్లో ఉన్న నివసిస్తున్న ప్రజలు ఇది రూట్ కాజ్ ఏంటి? రూట్ కాజ్ ఏంటంటే మనసు ప్రాబ్లము. అది ప్రాబ్లం ఉండడం వల్ల నేను బయట తినడం వల్ల రోగం వచ్చింది. సో రూట్ కాజ్ని కుటుంబం అంతా చర్చించుకొని అది రూట్ కాజు, ఆ చెడు తిన్నాము దానివల్ల వచ్చింది. ఇప్పుడు చర్చించుకున్నంత మాత్రాన రూట్ కాజ్ని వదిలేస్తారా? వదలరు. మాయ ఏం చేస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ నాలుగుకి పని చెప్పి బయట తినేస్తుంటాం. సో ఈ రోబోటిక్ హోమ్స్లోకి భగవంతుడి యొక్క నామం లేకపోతే ఆ ఇంటి కుటుంబాలు పవిత్రంగా ధర్మంగా ఉండవు. అప్పుడు ఏమవుతాయి అంటే బయట మేసేస్తారనమాట. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది సిస్టమేటిక్ జనానికి తెలియజేయండి అనమాట. రోబోటిక్ హోమ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయంటే ఇట్లా అనమాట. రూట్ కాజ్ తెలియవు, ఒకళ్ళు తెలిసినా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతారు. అలాంటి సిచ్యువేషన్స్లో కుటుంబాన్ని రోడ్లు లాగేస్తారు. ఆ కుటుంబంలోకి వచ్చిన ఒక భార్య కానీ, ఆ అందులో భర్త కానీ, ఈ విధంగా హోమ్స్ అన్నీ కూడా సిక్ అయిపోయాయి. నౌ అందుకే ఆధ్యాత్మిక జీవితాన్ని స్ట్రాంగ్గా తీసుకోకపోయాం అనుకోండి కష్టం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆధ్యాత్మిక గురువుతో ప్రారంభమవుతుంది, సొంతంగా ప్రారంభం కాదు. గురువు ఖచ్చితంగా లేకపోతే మీకు ఆ బలం రాదు. వర్క్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఆర్స్, వర్క్ లైఫ్ ఈజ్ ద కార్ట్. ఆధ్యాత్మిక జీవితం అనేది గుర్రము, పని అనేది బండి. భక్తి పనిని బ్యాలెన్స్ చేయడం అంటే సమయాన్ని బ్యాలెన్స్ చేయాలి. మనం సమయాన్ని శ్రద్ధతో మనం చక్కగా ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని సంకల్పంతో మనం ప్రయత్నించాలి. త్వరలోనే మీకు రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి నెమ్మదిగా మీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. దీని అందరికీ ముఖ్యంగా కావాల్సింది సాధన. హరే కృష్ణ. థ్యాంక్ యూ.